బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరకడం సంచలనంగా మారింది. డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు ఈగల్ టీమ్ కు సమాచారం అందింది. దీంతో ఈగల్ టీమ్ ఆకస్మిక దాడులు చేయగా 2 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే డ్రగ్స్ తీసుకున్న 8 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఏపీకి చెందిన ఓ ఎంపీ, జైపూర్ ఎమ్మెల్యేట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి ఓ పిస్టల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరకడం అయితే సంచలనంగా మారుతోంది. అటు డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లుగా ఈగల్ టీమ్ కు పక్కా సమాచారం అందడంతో ఆ ఇన్ఫర్మేషన్ తోనే ఈగల్ టీం ఆకస్మికంగా దాడులు చేసింది ఆ పార్టీ పైన. ఇక 2 గ్రాముల కోకైన్ అయితే వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసింది ఈగల్ టీం. వీరిలో ఏపీకి చెందిన ఒక ఎంపీ, అలాగే జైపూర్ ఎమ్మెల్యే కూడా ఉన్నట్లుగా సమాచారం. ఇక సోదాలు అయితే చేసిన ఈగల్ టీం పై డ్రగ్స్ తీసుకున్న వారంతా కూడా కాల్పులు జరిపినట్లుగా సమాచారం అందుతోంది. మరి నిందితుల నుంచి ఒక పిస్టల్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఈగల్ టీం. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. అటు పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, అతని ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరకడం అయితే సంచలనంగా మారుతోంది. ఒక ఫామ్ హౌస్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు పైలట్ రోహిత్ రెడ్డి. దానికి అటు ఎంపీలను, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానితులను చేశారు. వారిరువురు కూడా అక్కడికి పార్టీకి అయితే హాజరైన నేపథ్యంలో అక్కడ డ్రగ్స్ ఉన్నట్లుగా, డ్రగ్స్ తీసుకుంటున్నారు అని ఈగల్ టీం కి పక్కా సమాచారం అయితే అందింది. ఆ సమాచారంతోనే ఈగల్ టీం ఆ ఫామ్ హౌస్ పైన ఆకస్మికంగా దాడులు చేయడం జరిగింది. అలాగే డ్రగ్స్ మొత్తంగా ఆ పార్టీకి వచ్చిన వారంతా కూడా ఎవరెవరు తీసుకున్నారు అనే విషయం ఇంకా బయటికి రాలేదు. మొత్తం అయితే 8 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా అయితే చెబుతున్నారు. ఆ డ్రగ్స్ లో కొకైన్ ఎక్కువగా వారు తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పార్టీ, అదేవిధంగా డ్రగ్స్, సో ఏ విధంగా జరిగింది ఇదంతా కూడా? అసలు ఈగల్ టీం కి సమాచారం ఎప్పుడు అందింది? ఈ విషయం ఎప్పుడు జరిగింది? నిత్యం వివాదాల్లో ఉండే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మరో వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఈ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా ఈగల్ టీం పోలీసులు సోదాలు చేశారు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కూడా ఇదే ఫామ్ హౌస్ లో జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా, కొకైన్ తీసుకుండగా రెడ్ హ్యాండెడ్ గా ఈగల్ టీం పోలీసులు సోదాలు చేశారు. ఈగల్ టీం పోలీసులు సోదాలు చేస్తున్న సందర్భంగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి డ్రగ్ పార్టీలో పాల్గొన్న వారు కాల్పులు జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. వెంటనే ఆ గన్ని, అక్కడ ఉన్నటువంటి బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఈ పార్టీలో మొత్తం 9 నుంచి 10 మంది పాల్గొన్నట్లుగా కూడా ఈగల్ టీం పోలీసులు గుర్తించారు. ఈగల్ టీం పోలీసులు దాడులు చేస్తున్న సమాచారాన్ని అందుకున్న ఎస్ఓటీ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఫామ్ హౌస్ పూర్తిగా చుట్టుముట్టి ఇంకా సోదాలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. రాత్రి 9 గంటలకు ఈ పార్టీ స్టార్ట్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. పైలట్ రోహిత్ రెడ్డి అక్కడ ఉన్నాడా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం వివిఐపీలు, కొంతమంది రాజకీయ నేతలు కూడా ఈ డ్రగ్ పార్టీలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈగల్ టీం పోలీసులు స్వాధీనం కొంత డ్రగ్స్ ని, కొకైన్ ని, 2 గ్రాముల కొకైన్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే కాల్పులు జరిపినటువంటి ఆ రివాల్వర్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. పక్కా సమాచారం మేరకు ఈగల్ టీం పోలీసులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో సోదాలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా సోదాలు జరుగుతున్నాయి. పార్టీలో కీలక రాజకీయ నేతలు కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధిని కూడా, ఓ మాజీ ఎమ్మెల్యేని కూడా అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకా సోదాలు జరుగుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలు ఇది ఏ రకమైన పార్టీ? ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి ఇప్పుడు ఉన్నట్టుగా పార్టీ అరేంజ్ చేయడం, దాంట్లో డ్రగ్స్ వినియోగించడం, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా ఈ డ్రగ్స్ పార్టీకి ఆహ్వానించడం ఏ విధంగా చూడొచ్చు? అదేవిధంగా ఏపీకి చెందిన ఒక ఎంపీ, అదేవిధంగా జైపూర్ ఎమ్మెల్యే కూడా ఉన్నట్టు తెలుస్తోంది అంటున్నారు. ఈ ఇద్దరు కూడా పోలీసులు ఇప్పుడు ఎవరినైతే 8 మందిని అదుపులోకి తీసుకున్నారో అందులో ఇద్దరు కూడా ఉన్నారా? ఎస్రేఖ, ఖచ్చితంగా మొయినాబాద్, అటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ డ్రగ్ పార్టీలు ఫామ్ హౌస్ ని వేదికగా అడ్డాలుగా చేసుకుని ఈ పార్టీలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో కూడా ఈగల్ టీం పోలీసులు నిఘా పెట్టి పక్కా సమాచారంతో దాడులు చేశారు. అయితే ప్రధానంగా ఏపీకి చెందినటువంటి ఒక ఎంపీతో పాటుగా జైపూర్ ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే కూడా ఈ డ్రగ్ పార్టీలో
పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 8 మంది వివిఐపీలు డ్రగ్స్ సేవిస్తుండగా వారిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకా ఈ డ్రగ్ పార్టీ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఈ డ్రగ్ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు, డ్రగ్ పార్టీని అరేంజ్ చేసింది ఎవరు, పైలట్ రోహిత్ రెడ్డి సమాచారం మేరకే ఆయన అరేంజ్ చేసిన ఈ పార్టీ అంతా నిర్వహించారా, ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా? ఎందుకంటే ఇందులో ఈ డ్రగ్ పార్టీలో కీలకంగా రాజకీయ నేతలు పాల్గొనడం అనేది ఇప్పుడు కొంత సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈగల్ టీం పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేశారు. 8 మందిలో ఒక మాజీ ఎమ్మెల్యే కూడా డ్రగ్స్ తీసుకుంటుండగా అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు ఈగల్ టీం పోలీసులు సోదాలు, మరోవైపు ఎస్వటి పోలీసులు కూడా అక్కడ ఫామ్ హౌస్ పూర్తిగా చుట్టుముట్టి ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు. ఇంకా సోదాలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. 9 గంటల నుంచి దాదాపు 2 గంటల నుంచి కూడా ఇంకా ఈ సోదాలు కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి సోదాల అనంతరం 8 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా ఇప్పటికీ గుర్తించిన నేపథ్యంలో ఈ పార్టీ అరేంజ్ చేసింది ఎవరు, ఈ పార్టీ తెర వెనుక ఉండేటువంటి నడిపించింది ఎవరు, పార్టీ వ్యవహారంలో పైలట్ రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలపైన కూడా ఇంకా పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అదే విధంగా సోదాలు చేస్తున్న ఈగల్ టీం పైన కూడా దాడులు జరిగాయి. అటు పిస్తోల్ కూడా మనకు స్క్రీన్ లో కనిపిస్తోంది. సో ఈ గన్స్ ఇవన్నీ కూడా పిస్తోల్ అన్ని ఏ విధంగా వచ్చాయి? ఒక పార్టీకి వెళ్లాల్సిన వారు గన్స్ తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ వివిఐపీలు రాజకీయ నేతలు ఈ పార్టీకి హాజరవుతున్న నేపథ్యంలో వాళ్ళ వద్ద లైసెన్స్ రివాల్వర్ లేదంటే వేరే తుపాకీ ఏమైనా ఉండే అవకాశం ఉంది. మరి దాన్ని కూడా పోలీసులు, ఎందుకంటే ఈగల్ టీం పోలీసులు ఫామ్ హౌస్ లోకి వెళ్ళడం, అక్కడ డ్రగ్ పార్టీ జరుగుతున్నటువంటి పక్కా సమాచారంతో లోపలికి నేరుగా వెళ్లడం, కొంత అక్కడ వారిద్దరికి మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం ఆ పార్టీలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈగల్ టీం పోలీసుల పైన ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లుగా కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మరి దీనిపైన ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు కాల్పులు జరిపారా, తప్పించుకునే ప్రయత్నం చేశారా, కొంత హంగామా వాతావరణం అయితే ఫామ్ హౌస్ లో జరిగినట్లుగా కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం అందుతుంది. మరి ఈ 8 మంది విఐపీఓలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఇక్కడ ఏపీకి సంబంధించినటువంటి ఎంపీ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. జైపూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మరోవైపు మాజీ ఎమ్మెల్యే కూడా ఈ పార్టీలో హాజరైనట్లుగా కూడా తెలుస్తుంది. 8 మందిలో ఒక మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ సేవిస్తుండగా కూడా అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈగల్ టీం పోలీసుల దర్యాప్తులో ఇటు ఎస్ఓటీ పోలీసులు కూడా అక్కడికి చేరుకునే నేపథ్యంలో ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తులో మరికొన్ని సంచలన విషయాలు ఈ డ్రగ్ పార్టీలో వెల్లడే అవకాశం కనిపిస్తుంది. ఈగల్ టీం పోలీసులు ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా ఎస్ఓటీ పోలీసులు సోదాలు చేస్తున్నారు. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ పార్టీ అరేంజ్ చేసింది ఎవరు, నిర్వాహకులు ఎవరు, దీనిపైన పూర్తిస్థాయి ఇంకా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. సాగర్, అటు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేయడము, అదే విధంగా వివిఐపీలను పిలిచి వారికి డ్రగ్స్ సేవించేలాగా చేయడం, ఇదంతా ఏ విధంగా చూడొచ్చు? రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అటు బీఆర్ఎస్ నేతలు వారంతా కూడా ప్రిపేర్ అవుతున్న సందర్భంలో ఇప్పుడు ఈ పైలట్ రోహిత్ రెడ్డి ఈ విధమైన వ్యవహారం అనేది ఏ విధంగా చూడొచ్చు? అంటే ఒక బాధ్యత లేకుండా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు? ఎస్రేఖ, ఖచ్చితంగా ఇప్పటికే బిగ్ టీవీకి అందుతున్న ఎక్స్క్లూజివ్ సమాచారం, ఇప్పటికే ఫామ్ హౌస్ లో రైడ్ జరిగిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఆ ఫామ్ హౌస్ లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. తనే ఈ పార్టీని అరేంజ్ చేసినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఏలూరి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూడా ప్రజెంట్ ఫామ్ హౌస్ లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈగల్ టీం పోలీసులు దర్యాప్తులో ఇంకా పూర్తిస్థాయి సమాచారం రావాల్సి ఉంది. ఇప్పటి వరకైతే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఉండగానే రైడ్ జరిగింది. ఈగల్ టీం పోలీసులు సోదాలు చేస్తున్న సందర్భంగా పార్టీలో పాల్గొన్నటువంటి విఐపీలు, అందులో ఎవరు కాల్పులు జరిపారు, స్వాధీనం చేసుకున్నటువంటి రివాల్వర్ ఎవరిది అనేది ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూడా ప్రజెంట్ సోదాలు జరిగిన సందర్భంలోనే ఫామ్ హౌస్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది. వీరికి కూడా ఇన్స్టాంట్ డ్రగ్ టెస్టులు కూడా ఇటు ఈగల్ టీం పోలీసులు నిర్వహిస్తున్నారు. అందులో ఇప్పటికే 8 మంది వివిఐపీలకు పాజిటివ్ వచ్చింది. వారిని ఇప్పటికే కొకైన్ తీసుకున్నట్లుగా కూడా వారిని గుర్తించినటువంటి ఈగల్ టీం పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వీరిని కూడా అక్కడ అదుపులోకి తీసుకున్నారా, అక్కడ విచారిస్తున్నారా? ఈగల్ టీం ఎస్ఓటీ పోలీసులు అక్కడికి ఇంకా సోదాలు చేస్తున్నారు, ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి అన్ని అంశాలను ఇంకా వాళ్ళు పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. జైపూర్ ఎమ్మెల్యే, మరి మాజీ ఎమ్మెల్యేని కూడా ఇంకా ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈ ఫామ్ హౌస్ లో జరుగుతున్నటువంటి డ్రగ్ పార్టీ కేసులో మరికొన్ని సంచలన విషయాలు అయితే ఇంకా బయటకు వచ్చే అవకాశం పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఉండగానే సోదాలు చేసినట్లు కూడా తెలుసు. అటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూడా ఇందులో ఉన్నారు అని చెబుతున్నారు. అంటే అటు ఏలూరు, అదేవిధంగా జైపూర్ కు సంబంధించిన ఎమ్మెల్యే అని కూడా చెబుతున్నారు. సో మొత్తం ఇవంతా కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన పార్టీ అని మనం భావించవచ్చా? వీరంతా కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఉన్నారనుకోవచ్చా?
ఇస్రేక ఖచ్చితంగా ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డికి సన్నిహితంగా క్లోజ్ గా ఉండేటువంటి రాజకీయ నేతల్ని కొంతమంది వివిఐపీలను పిలిచి పార్టీ అరేంజ్ చేసినట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. అందులో భాగంగానే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తో పాటుగా మరో మాజీ ఎమ్మెల్యే జైపూర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా ఈ డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. పైలట్ రోహిత్ రెడ్డి స్వయంగా వాళ్ళని ఇన్వైట్ చేసినట్లు కూడా ఈ పార్టీని అరేంజ్ చేసినట్లు కూడా ఇప్పటికే ఈగల్ టీం పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారం మేరకు దాడులు చేశారు. పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తో పాటుగా జైపూర్ ఎమ్మెల్యే మరో మాజీ ఎమ్మెల్యేలు ఈ పార్టీలో ఉండగానే సోదాలు జరిగాయి. ఈగల్ టీం పోలీసులు లోపలికి వెళ్ళిన అనంతరం సోదాలు చేస్తున్న అనంతరం వాళ్ళకి ఎవరైతే కొంతమందిని అదుపులోకి తీసుకున్న సందర్భంగా కూడా దాడులు చేస్తున్న సందర్భంగా కొంత వాగ్వివాదం జరిగింది. ఒక రౌండ్ కాల్పులు కూడా ఈగల్ టీం పోలీసుల పైన కొంతమంది అక్కడ ఉన్నటువంటి వారిలో ఒకరు కాల్పులు జరిపినట్లు కూడా తెలుస్తుంది. ఆ రివాల్వర్ ని కూడా ఇప్పటికే ఈగల్ టీం పోలీసులు మరోవైపు ఎస్ఓటీ పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఈ డ్రగ్ పార్టీలో పాల్గొన్నటువంటి 8 మందికి పాజిటివ్ కొకైన్ తీసుకున్నట్లు గుర్తించిన నేపథ్యంలో వారినైతే 8 మందిని అరెస్ట్ చేశారు. అందులో ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈగల్ టీం పోలీసుల సోదాలు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. మరి పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఇంకా ఫామ్ హౌస్ లోనే ఉన్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రజెంట్ ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఇంకా సోదాలు జరుగుతున్నాయి. ఈగల్ టీం పోలీసుల దర్యాప్తులో మరి పైలట్ ఈ పార్టీ జరిగినట్లు కూడా ఇంకా సమాచారం అందుతున్న నేపథ్యంలో నెక్స్ట్ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాలి. నిత్యం పైలట్ రోహిత్ రెడ్డి అనేది నిత్యం వివాదాల్లో ఉంది. తాజాగా ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీ జరుగుతుండగా ఈగల్ టీం పోలీసులు సోదాలు చేయడం, అందులో వివిఐపీలు రాజకీయ నేతలు పాల్గొనడం, అందులో డ్రగ్స్ సేవిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టడం అనేది కొంత సంచలనంగా మారుతుంది. రాజకీయ వర్గాల్లో కూడా ఇది కొంత సంచలనంగా మారే అవకాశం ఉంది. నిత్యం వివాదాలు ఉండే పైలట్ రోహిత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కూడా ఇదే ఫామ్ హౌస్ లో జరిగినట్లు కూడా కొంత సమాచారం అవుతుంది. మరి ఈగల్ టీం పోలీసుల దర్యాప్తులో పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్ పార్టీ దర్యాప్తులు ఇంకా ఎలాంటి అంశాలు వస్తాయనేది మాత్రం చూడాలి. రేఖ సాగర్, అదేవిధంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీకి సంబంధించి కూడా ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ పార్టీలో ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, అటు ఓన్లీ తెలంగాణ కాకుండా అటు జైపూర్ ఎమ్మెల్యే అదేవిధంగా ఏలూరు ఎంపీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. సో ఒకవేళ ఇప్పుడు ఏలూరు ఎంపీకి సంబంధించి మనము పుట్ట మహేష్ కుమార్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒకవేళ ఆయన కూడా ఇందులో డ్రగ్స్ తీసుకున్నారా, అతను కూడా దొరికారా అన్న విషయం కూడా ఇంకా మనకు తేలాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ అతను కూడా డ్రగ్స్ తీసుకొని ఉంటే పక్క రాష్ట్రంకి వెళ్ళి డ్రగ్స్ తీసుకున్నా అన్న నింద కూడా తన పైన ఉంటుంది. సో నెక్స్ట్ అతను ఏంటంటే 2024లో కూటమి అభ్యర్థిగా ఏలూరు నుంచి టీడీపీ తరఫున ఆయన గెలుపొందారు. సో టీడీపీ పార్టీ ఏ విధమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా ఇక్కడ ఒక కీలక అంశం, వీళ్ళందరికీ కూడా ఏదైతే డ్రగ్ పార్టీలో పాల్గొన్న అందరికీ కూడా ఇన్స్టాంట్ డ్రగ్ టెస్టులను కూడా ఈగల్ టీం పోలీసులు నిర్వహించారు. అందులో 8 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇంకా ఇన్స్టాంట్ డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. వారికి పాజిటివ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈగల్ టీం పోలీసులు NDPS యాక్ట్ ప్రకారం వారిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి ఈ పార్టీని ఆర్గనైజ్ చేసినట్లుగా కూడా ఇప్పటికే ఆధారాలు సేకరించింది. పక్కా సమాచారంతో ఈగల్ టీం సోదాలు చేసింది. అయితే ఇక్కడ కొకైన్ డ్రగ్ అనేది వీళ్ళు ఎక్కడి నుంచి విక్రయించారు అనేది కూడా ఈగల్ టీం పోలీసులు దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. మరి ఇక్కడ కీలక సూత్రధారుడు ఈ పార్టీకి పూర్తిగా అరేంజ్ చేసింది పైలట్ రోహిత్ రెడ్డి అనేది తేలితే మాత్రం తనపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. డ్రగ్ పార్టీని అరేంజ్ చేసిన నేపథ్యంలో NDPS యాక్ట్ ప్రకారం ఇటు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా డ్రగ్ పాజిటివ్ అని తేలినటువంటి రాజకీయ నేతలైనా ఎవరైనా కూడా డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళకి పాజిటివ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ డ్రగ్ పార్టీలో పాల్గొన్న నేపథ్యంలో అతనికి కూడా టెస్టులు ఈగల్ టీం పోలీసు సోదాలు చేస్తున్న సందర్భంగా మిగతా వారందరికీ కూడా ఇన్స్టాంట్ టెస్టులు ఎలా చేశారో ఇటు పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కూడా ఈ ఇన్స్టాంట్ డ్రగ్ టెస్టులు నిర్వహిస్తారు. ఒకవేళ పాజిటివ్ అని తేలితే ఖచ్చితంగా NDPS యాక్ట్ ప్రకారం వారిపైన కేసులు నమోదు చేశారు. ఇంకా సోదాలు జరుగుతున్నాయి. వారికి ఇంకా కొంతమందికి టెస్టులు నిర్వహిస్తున్నారు. మొత్తం 10 నుంచి 15 మంది వివిఐపీలు రాజకీయ నేతలు ఈ పార్టీలో పాల్గొన్నట్లు కూడా సమాచారం ఉంటుంది. వారందరికీ కూడా డ్రగ్ టెస్టులు నిర్వహించారు. 8 మందికి ఇప్పటికే పాజిటివ్ వచ్చింది. సో మిగతా వారికి కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు. వారికి పాజిటివ్ వస్తే వారిపైన కూడా NDPS యాక్ట్ ప్రకారం వారిపైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఒక ఫామ్ హౌస్ వేదికగా డ్రగ్ పార్టీ జరగడం, అది BRS మాజీ ఎమ్మెల్యేది కావడం, అందులోనే రాజకీయ నేతలు డ్రగ్ పార్టీలో పాల్గొనడం, ఆ పార్టీలో పాల్గొన్న వారికి పాజిటివ్ రావడం,
ఇదంతా కొంత చర్చనీయాంశంగా మారుతుంది. తెలంగాణలోని ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీలు అడ్డాలుగా మారుతున్నాయి. రాజకీయ నేతలు డ్రగ్ పార్టీలు నిర్వహించడం అనేది కొంత చర్చనీయంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రేఖ. ఎస్, అటు దాడులు చేసింది అంటే అక్కడ సెర్చింగ్ చేస్తుంది కూడా ఈగల్ టీమ్ అని వాళ్ళకి కూడా తెలిసిన పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు గన్ తో ఎందుకు అటాక్ చేయాల్సిన అవసరం ఏర్పడింది? ఒక రౌండ్ కాల్పులు కూడా జరిగాయి అని చెబుతున్నారు. మరి ఈగల్ టీమ్ కి సంబంధించి ఎవరికైనా గాయాలు ఏమైనా జరిగాయా? సో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఈగల్ టీం పోలీసు సోదాలు చేస్తున్న సందర్భంగా కొంత వివాదం జరిగింది. సో వారంతా కూడా డ్రగ్ పార్టీ జరుగుతున్న నేపథ్యంలోనే ఈగల్ టీం పోలీసులు ఒకసారిగా రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. కొంత వివాదం జరిగిన నేపథ్యంలో ఆ పార్టీలో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తి కాల్పులు జరిపారు. ఈ కాల్పులో ఎవరికి గాయాలైనట్లు కూడా ఇప్పటి అయితే ఎలాంటి సమాచారం లేదు. సో కాల్పుల నేపథ్యంలో ఆ కాల్పులు చేసినటువంటి వ్యక్తితో పాటుగా అక్కడ ఉన్నటువంటి తుపాకీని, రివాల్వర్ని కూడా ఈగల్ టీం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంత వాగ్వివాదం అయితే, ఉద్రిక్తత పరిస్థితి, కొంత హంగామా వాతావరణం అయితే, ఎందుకంటే వాళ్ళు డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న నేపథ్యంలో ఈగల్ టీం పోలీసులు రైడ్ చేయడం, వారంతా కూడా డ్రగ్స్ తీసుకున్న నేపథ్యంలో వాళ్ళందరూ అరెస్ట్ అవుతారన్న భయంతో ఎవరైనా ప్రోత్సహించే, ఎందుకంటే వివిఐపీలు అందులో పాల్గొన్నారు, రాజకీయ నేతలు అందులో పాల్గొన్నారు, ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, ఏపీకి సంబంధించినటువంటి ఎంపీ కూడా, ఏలూరు ఎంపీ కూడా అందులో పాల్గొన్న నేపథ్యంలో, సో వారంతా కూడా డ్రగ్ పార్టీలో పాల్గొన్న నేపథ్యంలో తదుపరి ఇబ్బందులు అవుతాయనే నేపథ్యంలో మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తే ఎవరైనా కాల్పులు జరిపారా, లేదంటే అందులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కాల్పులు జరపాలనేది ఇంకా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. రివాల్వర్ని స్వాధీనం చేసుకున్నారు, 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి, ఎంపీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కూడా ఇప్పటికే ఫామ్ హౌస్ లో విచారిస్తున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన ఈ ఫామ్ హౌస్ లో మొత్తం ఇంకా ఎంతమంది పాల్గొన్నారనేది తెలియాల్సి ఉంది. డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు, ఈ పార్టీని అరేంజ్ చేసినటువంటి పైలట్ రోహిత్ రెడ్డినా ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా అనేది కూడా ఇంకా ఈగల్ టీం పోలీసుల సోదాల్లో దర్యాప్తులో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో కూడా ఈ పైలట్ రోహిత్ రెడ్డి పైన డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా ఈడీ విచారణకు పిలిచిన సందర్భాలు కూడా నెలకొన్నాయి. ఎందుకు పదే పదే ఈ విధంగా డ్రగ్స్ కేసులలోనే ఈ విధంగా దొరికిపోతున్నారు పైలట్ రోహిత్ రెడ్డి? ఖచ్చితంగా మీరు చెప్పినట్లు పైలట్ రోహిత్ రెడ్డి పైన గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. దుబాయ్లో తన స్నేహితుడు డ్రగ్ ఓవర్ డోస్ తో చనిపోయడం, అనంతరం ఆ పార్టీలో ఎక్కడైతే దుబాయ్లో తన ఫ్రెండ్ పార్టీ అంటే డ్రగ్ ఓవర్ డోస్ వల్ల చనిపోయిన అనంతరం కూడా అక్కడనే పైలట్ రోహిత్ రెడ్డి ఉటావుటిగా దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చాడన్నటువంటి ఆరోపణలు వచ్చినాయి. కొన్ని సంచలన విషయాలు కూడా గతంలో బయటపడ్డాయి. పైలట్ రోహిత్ రెడ్డి గతంలో కూడా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇంకా ఇతర వివాదాల్లో కూడా పైలట్ రోహిత్ రెడ్డి పేరు తరచుగా వినిపించింది. తాజాగా మరో ఈ వివాదం కూడా పైలట్ రోహిత్ రెడ్డి పైన రావడం, కొన్ని ఆరోపణలు రావడం, ప్రస్తుతం ఆయనే ఫామ్ హౌస్ లోనే డ్రగ్ పార్టీ జరగడం, ఆయనే ఫామ్ హౌస్ లో ఉండగా రైడ్స్ జరగడం, అనంతరం తానే చేశారా మరి ఆర్గనైజ్ చేయడంతో పాటుగా డ్రగ్స్ ని కూడా తానే తెప్పించాడు. ఎందుకంటే గతంలో దుబాయ్కి వెళ్ళిన సందర్భంగా కూడా తనపైన ఆరోపణలు రావడం, గతంలో అనేక కేసుల్లో కూడా పైలట్ రోహిత్ రెడ్డి పైన విచారణ జరగడం, ఇప్పుడు తాజాగా ఏకంగా రాజకీయ నేతలను, వివిఐపీలను తన ఫామ్ హౌస్ లోకే పిలిచి ఈ డ్రగ్ పార్టీ నిర్వహించడం అనేది కొంత వివాదాస్పదంగా మారుతుంది. మరి దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తులో పైలట్ రోహిత్ రెడ్డి పార్త ఈ డ్రగ్ పార్టీ నిర్వహించడం వెనుక ఉన్నటువంటి కుట్ర, ఈ డ్రగ్ పార్టీలో పాల్గొన్నటువంటి వారిని పూర్తిగా స్వయంగా తానే పిలిచినట్లుగా కూడా ఇప్పటికే ఆ పార్టీని ఆర్గనైజ్ చేసినట్లుగా కూడా ఇప్పుడు ఈగల్ టీం పోలీసులు ఇంకా పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. సో ఇప్పటికే ఈ పార్టీలో పాల్గొన్నటువంటి 8 మందిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఇంకా మొత్తం ఎంతమంది డ్రగ్ పార్టీలో పాల్గొన్నారు, ఎందుకంటే కొంతమంది అటు ఇటు ఉరుకులు పరుగులు అక్కడి నుంచి పరిగెత్తే ప్రయత్నం, తప్పించుకునే ప్రయత్నం చేశారు. కొంత హంగామా వాతావరణం అక్కడ ఫామ్ హౌస్ లో జరిగిన నేపథ్యంలో ఇంకా ఎంతమంది ఈ పార్టీలో పాల్గొన్నారు, ఎంతమందికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తులో బయటపడే అవకాశం ఉంది. రాజకీయ నేతల పాత్ర, ఈ డ్రగ్ పార్టీలో పాల్గొన్నటువంటి రాజకీయ నేతల పాత్ర, అందులో పాల్గొన్నటువంటి వారికి కూడా పాజిటివ్ వచ్చిందా లేదా అనేది కూడా ఈగల్ టీం పోలీసులు దీనిపైన కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం కూడా ఈ ఫామ్ హౌస్ పార్టీకి, పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ వ్యవహారానికి సంబంధించినటువంటి దర్యాప్తు అనంతరం కూడా మరికొన్ని సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రేఖ, సాగర్, అసలు ఈ పార్టీ అనేది అంటే ఏ పర్పస్ లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అనుకోవచ్చు? అంటే అటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఈ పార్టీ అరేంజ్ చేశారు అంటే ఏదైనా లావాదేవీలకు సంబంధించి ఏదైనా డీలింగ్స్ ఏదైనా సెట్ చేసుకోవడానికి ఈ పార్టీ ఏమైనా అరేంజ్ చేశారా? అంటే ఆ కోణంలో కూడా ఎన్నో రకాలైన అనుమానాలు వస్తాయి కదా.
ఎస్ రేఖ, ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఇదే ఫామ్ హౌస్లో జరిగింది. కొంతమంది స్వామీజీలు అక్కడికి రావడం, కొంతమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళడం, అదంతా కూడా కొంత సంచలనంగా మారిన పరిస్థితి. సో ఇప్పుడు కూడా తాజాగా రాజకీయ నేతలతో పైలట్ రోహిత్ రెడ్డి ఈ పార్టీని నిర్వహించడం వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటి అనేది కూడా ఇంకా పోలీసుల దర్యాప్తులు తెలియ అవకాశం ఉంది. రాజకీయ నేతలు ఇందులో పాల్గొన్న నేపథ్యంలో ఈ పార్టీ ఎందుకు ఆర్గనైజ్ చేశారు, ఏదైనా కుట్రకోణం ఉందా? ఎందుకంటే రాజకీయ నేతలే ఇందులో ఎక్కువ పాల్గొన్న నేపథ్యంలో అసలు కుట్రకోణం ఏంటి, ఇందులో డ్రగ్స్ అంటే పార్టీ నిర్వహించడం, అందులో డ్రగ్స్ పైలట్ రోహిత్ రెడ్డి అందులో పాజిటివ్ రావడం, అందులో డ్రగ్స్ని 2 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకోవడం, ఒక రివాల్వర్ని, ఆ రివాల్వర్ కూడా మరి లైసెన్స్డ్ రివాల్వరా లేదంటే లైసెన్స్ లేని రివాల్వరా అనేది కూడా ఇంకా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇటు ఈగల్ టీం పోలీసులు, ఇంకా ఎస్ఓటీ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇప్పటికే ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ ఫామ్ హౌస్ వెనుక గతంలోనే కొన్ని కుట్రలు ఈ ఫామ్ హౌస్ వేదికగా జరిగినట్లుగా కూడా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మరి తాజాగా ఏర్పాటు చేసినటువంటి ఈ డ్రగ్ పార్టీ కుట్రలేంటి, డ్రగ్ పార్టీ వెనుక ఉన్నటువంటి కుట్రలేంటి, పైలట్ రోహిత్ రెడ్డి ఆర్గనైజ్ చేసినటువంటి ఈ పార్టీలో పాల్గొన్నటువంటి రాజకీయ నేతలు ఎంతమంది, అందులో ఎంతమందికి పాజిటివ్ వచ్చింది, ఎందుకు ఈ పార్టీకి అరేంజ్ అయ్యారు, ఎందుకు ఆ గెట్ టుగెదర్ మీటింగ్ అనేది పెట్టుకున్నారు అనేది కూడా ఇంకా పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. రేఖ, రైట్ సాగర్, ఒక నిమిషం మీరు హోల్లో ఉండండి. అటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరకడం అయితే సంచలనంగా మారింది. డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లుగా ఈగల్ టీమ్ కు అయితే సమాచారం అందింది. దీంతో ఈగల్ టీం ఆకస్మిక దాడులు చేసింది. 2 గ్రాముల కోకైన్ అయితే స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 8 నుంచి 10 మంది వరకు ఈ పార్టీలో పాల్గొన్నారు. కేవలం తెలంగాణే కాకుండా పక్క రాష్ట్రాలు, అటు జైపూర్ నుంచి ఎమ్మెల్యే, అదేవిధంగా ఏపీ నుంచి పుట్టా మహేష్ కుమార్ కూడా ఇందులో పుట్టా మహేష్ కుమార్ కూడా ఇందులో భాగస్వామి అయ్యారని తెలుస్తోంది. మరి పైలట్ రోహిత్ రెడ్డి అదేవిధంగా ఎంపీ ఇద్దరు కూడా మరి డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే అనుమానం కూడా కలుగుతోంది. మరి వీరి ఇద్దరికి సంబంధించి కూడా ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి, అంటే డ్రగ్స్ ఇన్స్టాంట్ డ్రగ్స్ టెస్ట్ను కూడా చేయబోతున్నారు అధికారులు. మరి ఏం జరగబోతోంది అనేది తెలియాలి. అటు జైపూర్ ఎమ్మెల్యే కూడా ఇందులో పాల్గొన్నట్లుగా సమాచారం. మరి సోదాలు చేస్తున్న ఎవరైతే ఈగల్ టీమ్స్ ఉన్నాయో ఆ ఈగల్ టీం పై డ్రగ్స్ తీసుకున్న వారంతా కూడా కాల్పులకు తెగబడ్డారని చెబుతున్నారు. అటు మనకి బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మీరు చూడొచ్చు. అక్కడ ఏం జరుగుతోంది, ఆ వాహనాలన్నీ కూడా ఆ ఫామ్ హౌస్ కి సంబంధించిన వాహనాలని మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఎంతో మంది వివిఐపీలంతా కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు. అంటే ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యత నిర్వర్తించినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ విధమైన కార్యక్రమాలకు పాల్పడ్డారు అంటూ కూడా ఎన్నో విమర్శలు అయితే వస్తున్నాయి. ఒక పక్క రాజకీయ నాయకులంతా కూడా రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్న సందర్భాలలో అటు పార్టీని అప్రతిష్ట పాలు చేసేలా ఈ విధంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇటు డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేయడం, దానికి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆ డ్రగ్స్ పార్టీకి ఇన్వైట్ చేయడము, అంతా ఒక దగ్గరికి చేరి కొకైన్ అనే డ్రగ్స్ ను తీసుకుంటూ కూడా రెడ్ హ్యాండెడ్ గా ఈగల్ టీమ్ కి దొరికిపోవడము, ఆ ఈగల్ టీం ఎవరైతే దాడులు నిర్వహిస్తున్నారో వారికి సంబంధించి కూడా వారిని దాడులు చేయనీయకుండా వారిని అడ్డుకోవడం. అంటే అక్కడ సోదాలు చేస్తున్న టైంలోనే ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు, అక్కడ ఇంకా ఎటువంటి డ్రగ్స్ అక్కడ ఉన్నాయి, దీనికి సంబంధించి వెరిఫై చేసినప్పుడు ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వాళ్ళంతా కూడా ఈగల్ టీం పైన కూడా వారంతా దాడి చేయడాన్ని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఒక రౌండ్ కాల్పులు జరిపారు ఆ టీం పైన, అంటే ఈగల్ ఆఫీసర్స్ పైన. వారంతా గన్తో కాల్పులకు తెగబడ్డారు అని తెలుస్తోంది. సో మరి ఎవరికైనా గాయాలయ్యాయా, మరి ఎంతమంది ఈగల్ టీం బృందం లోపలికి వెళ్ళడం జరిగింది, పక్కా సమాచారంతో వారైతే అక్కడికి వెళ్ళడం జరిగింది. రెడ్ హ్యాండెడ్ గా 8 మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రక్రియలోనే ఈ గన్తో వారు కాల్పులకు తెగబడ్డారు అని తెలుస్తోంది. మరి ఏం జరగబోతోంది, మరి ఎవరికైనా గాయాలయ్యాయా, అటు ఎవరైతే వివిఐపీలు అని చెప్పుకుంటున్నారో మరి వారికి ఎవరికైనా గాయాలయ్యాయా, మరి ఈగల్ టీం కి సంబంధించి ఎవరైనా గాయపడ్డారా, ఈ విషయాలన్నీ కూడా తెలియాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కూడా ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో అటు దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించారు. ఇదే ఫామ్ హౌస్ లోనే అది దేశవ్యాప్తంగా ఏదైతే ఆకర్షించిన సిచ్యువేషన్ ఉందో, అంటే ఎమ్మెల్యేల కొనుగోలుకి సంబంధించి కూడా ఇదే ఫామ్ హౌస్ లో జరిగింది. అది కూడా ఇప్పుడు కూడా డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతోనే పోలీసులు అయితే మెరుపులు దాడులు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అటు అక్టోబర్ 26, 2022న ఇదే ఫామ్ హౌస్ లో జరిగిన దాడులు అప్పట్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా అయితే మారిన పరిస్థితులు ఉన్నాయి.
అయితే తనను బీజేపీలోకి మారాలని అందుకు గాను 100 కోట్లు ఇస్తామన్నారని, మరో 3 ఎమ్మెల్యేలను తీసుకొస్తే ఒక్కొక్కరికి 50 కోట్లు ఇస్తామని రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ తనను ప్రలోభపెట్టినట్లుగా అప్పట్లో రోహిత్ రెడ్డి ఆరోపించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అప్పట్లో ఈ కేసులో 3 పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత అదే ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి భారీ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు ఈగల్ టీమ్ కు సమాచారం అందింది. పోలీసులు లోపలికి వెళ్లే క్రమంలో పార్టీలో ఉన్న యువకులు ఈగల్ టీం పై కాల్పులు జరపడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. పోలీసులు ఇక్కడ 2 గ్రాముల కోకైన్ తో పాటు ఒక రివాల్వర్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తీసుకున్న 8 మందిని అరెస్ట్ చేయగా వారిలో పొరుగు ఏపీ ఏలూరుకు చెందిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, పైలట్ రోహిత్ రెడ్డి, జైపూర్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. పార్టీలో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యేను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నాడు బయట నుంచి వచ్చిన వారు అరెస్ట్ కాగా నేడు రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లోనే ఉన్న వీఐపీ గెస్టులు డ్రగ్స్ కేసులో దొరకడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇతడు మోయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మరోసారి రాజకీయ వర్గాల్లో పెను సంచలనం అయితే రేపుతోంది. గతంలో కూడా ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది ఇదే ఫామ్ హౌస్. ఇప్పుడు ఇదే ఫామ్ హౌస్ లో ఈ రోజు అర్ధరాత్రి అదే డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఒక పార్టీని వాళ్ళు ఏర్పాటు చేయడం, అందులో వీఐపీలు, వీవీఐపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరినీ కూడా భాగస్వామ్యం చేయడం, 2 గ్రాముల కోకైన్ దొరకడానికి కూడా సంచలనంగా మారింది ఇప్పుడు ఈ పరిస్థితి. మరి ఏం జరగబోతోంది దీనికి సంబంధించి? అటు రోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? దీనికి సంబంధించిన క్లారిటీ కూడా రావాల్సిన అవసరం ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, బ్యాక్ టు యూ. అక్కడ ఏం జరుగుతోంది? ప్రెసెంట్ పైలట్ రోహిత్ రెడ్డి పోలీసుల అదుపులోనే ఉన్నారా? ఆయన ఎక్కడున్నారు? రేఖ, ఇప్పటికే ఫామ్ హౌస్ లో ఈగల్ టీం సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఇంకా ఈగల్ టీం పోలీసులు విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరో ఏలూరు ఎంపీ కూడా అక్కడే ఉన్నాడు. సోదాలు జరిగిన సందర్భం కూడా వీరితో పాటుగా మరో 3-4 రాజకీయ నేతలు కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. వారిని విచారించిన అనంతరం కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కొంత సంచలనంగా ఈ ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ అనేది మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యే, గతంలో అనేక వివాదాల్లో ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి స్వయంగా పార్టీని ఏర్పాటు చేయడం, తన ఫామ్ హౌస్ లోనే రాజకీయ నేతలను పిలిచి డ్రగ్ పార్టీ అరేంజ్ చేయడం అనేది కొంత సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి పైలట్ రోహిత్ రెడ్డి ఎంతమందిని పార్టీకి ఇన్వైట్ చేశారు, అందులో రాజకీయ నేతలు పాల్గొనడం ఏంటి, దాని తెర వెనుక ఏమైనా కుట్ర ఉంది? ఎందుకంటే గతంలో ఇదే ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి కుట్ర జరిగింది. అందులో కొంత ఎమ్మెల్యేలు కొనుగోలుకు సంబంధించినటువంటి వీడియోలు, ఆడియోలు బయటపడడం, గత ప్రభుత్వంలో కొంత సంచలన అంశాలు అయితే ఈ ఫామ్ హౌస్ వేదికగా జరిగినటువంటి విషయాలను కూడా మనం చూస్తాం. సో తాజాగా ఈగల్ టీం పోలీసు సోదాలు చేసిన సందర్భంగా ఆ పార్టీలో పాల్గొన్నటువంటి వీఐపీలు, రాజకీయ నేతలు ఈగల్ టీం పోలీసుల పైన కాల్పులు జరపడం అనేది కూడా కొంత సంచలనంగా మారే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం కాల్పులు జరిపిన సందర్భంగా కొంత వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల మధ్య కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఫామ్ హౌస్ లోకి పోలీసులు, ఈగల్ టీం పోలీసులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు కూడా తెలుస్తుంది. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందించడం, భారీగా ఎస్ఓటీ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఆ ఫామ్ హౌస్ వద్దకి చేరుకున్న అనంతరం వాళ్ళందరినీ ఫామ్ హౌస్ ను పూర్తిగా చుట్టుముట్టారు. ఎందుకంటే వాళ్ళు కాల్పులు జరుపుతున్న పరిస్థితులు, కొంత వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారీగా పోలీసులు మోరించారు. ఈగల్ టీం పోలీసులు ఆ పార్టీలో పాల్గొన్నటువంటి వారిని మాత్రం పట్టుకున్నారు. అక్కడ వారికి ఇన్స్టాంట్ డ్రగ్ టెస్టులు నిర్వహించారు. అందులో 8 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి పైలట్ రోహిత్ రెడ్డి, మరోవైపు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూడా ఇప్పటికే ఇన్స్టాంట్ డ్రగ్ టెస్టులు నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది. మరి వారిపైన కూడా ఎలాంటి చర్యలు ఉంటాయనేది చూడాలి. ఇంకా పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. మరి ఈగల్ టీం పోలీసులు దీనిపైన కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. పూర్తిస్థాయి దర్యాప్తులో మరికొన్ని సంచలన విషయాలు అయితే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ వెనుక ఉన్నటువంటి కుట్ర, ఈ పార్టీ వెనుక జరిగినటువంటి కుట్రలు ఏంటనేది కూడా పోలీసుల దర్యాప్తులో అయితే వెలుగు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేఖ, రైట్, థాంక్యూ సాగర్, థాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.